హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయాన్నే ఇంట్లో పూజ చేశాను. పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో వంట కూడా చేశాను. పాప ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, అందుకని 8:30 కల్లా వంట కూడా అయిపోయింది. తోటకూర పప్పు, ఉప్పు మిరపకాయలు, ఇవి ఊరి నుంచి అమ్మ పంపిస్తుందండి. తర్వాత అప్పడాలు, అవి కూడా చేశాను. నెక్స్ట్ ఇంట్లో బియ్యం పిండి ఉందండి, ఇంకా చక్రాలు చేద్దామని చెప్పేసి కలుపుతున్నాను. అది బియ్యపు పిండి, మన రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి కడిగేసి ఆరబెట్టిన తర్వాత మిల్లుకి పట్టిస్తాము. అందులో శనగపిండి కలిపేస్తున్నాను. నేను కొలతలు ఏం చెప్పట్లేదండి, నేను ఎంత కొంతే చేస్తున్నాను. ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మీకు నేను చెప్తాను కొలతలు అవన్నీ. ఇప్పుడు నేను తక్కువగా చేస్తున్నాను కాబట్టి మీకు నేను కొలతలు అవి ఏం చెప్పట్లేదు. ఆ పిండి వేసుకున్న తర్వాత శనగపిండి, సాల్ట్ వేసేయండి పిండికి సరిపడే అంత. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొంత కారం వేసుకోండి. కారం నేను తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే పాప తింటుంది కాబట్టి. నేను ఏది చేసినా పాపని పెట్టుకొని మైండ్లో చేస్తానండి, ఎందుకంటే తనకు తినాలి కదా. తర్వాత వాముని మంచిగా నలిపేసి వేసుకోవాలి, లేదా మిక్సీలో పట్టి కూడా వేయచ్చు. అదంతా ఉండలు లేకుండా పిండి అంతా కలిపేసేయండి. తర్వాత వాటర్ పోసేయండి. అందులో వాటర్ పోసుకొని అంతా కలిపేసేయండి. అంతా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేయండి. ఇవ్వండి, ఒక ముద్దలాగా చేసిన తర్వాత గ్యాస్ పైన ఆయిల్ పెట్టేసేయండి. పెద్ద కళాయే పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి చక్రం రౌండ్గా రావాలి. తర్వాత ఇంట్లో ఇలా గిద్దలు అంటారు మా సైడు, అందులో అది మంచిగా కడిగేసుకొని హోల్స్ చిన్నవి ఉంటే పెద్దవి ఉంటే, నేను చిన్న హోల్స్తో చేస్తున్నాను ఇప్పుడు. అట్లాగా చేసుకొని ఆ పిండిని అందులో పెట్టేసేయండి. అందులో పెట్టిన తర్వాత ఆయిల్ కాగి ఉంటుంది కదా, ఆయిల్లో వేసేయండి. అది తీసుకెళ్ళి చూడండి ఎలా వచ్చింది. ఇది పొయ్యి పైనే చేస్తారు ఇవన్నీ, కాకపోతే నేను గ్యాస్ మీద చేస్తున్నా, కొంచెం క్వాంటిటీయే కదా, అందుకని నేను ఇంకొకటి కూడా వేసాను. అది తీసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. అవన్నీ అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేసేయండి, మూత పెట్టేస్తే గాలి పోకుండా కరకరలాడుతూ ఉంటాయి. ఓకేనండి, బాయ్.